హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనం ఈ వీడియోలోని ఆటోకాడ్ నుంచి గూగుల్ ఎర్త్‌లో కేఎంఎల్ కింద మార్చడం ఎలా, అట్లానే షేప్ ఫైల్ కింద మార్చుకోవడం ఎలా. ఆటోకాడ్‌లో ఒక డ్రాయింగ్ గీశారంటే మీరు ఏదైనా ల్యాండ్ పార్సెల్ గానీ, లేదంటే ల్యాండ్ మీద మార్కింగ్స్ గానీ, లేదంటే ఏదైనా టోపో డీటెయిల్స్ గానీ, దాన్ని మనకి జీఐఎస్ బేస్డ్ మ్యాప్ కింద మార్చాలంటే షేప్ ఫైల్ కింద, లేదనుకుంటే గూగుల్ ఎర్త్ మీద ఇన్సర్ట్ చేయాలనుకుంటే కేఎంఎల్ ఆర్ కేఎంజెడ్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో నేర్చుకుందాము. సో, బేసిక్‌గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఈ వీడియోలోని నేను అంటే జీఏఎస్‌తో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి, సో, జీఏఎస్‌కి కొన్ని రిలేటెడ్‌గా ఉన్న టాపిక్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మీకు అసలు ఈ ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి? జియోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటో ఒక ఐడియా వస్తే, మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా ఒక 4626 కోడ్ ఇచ్చాము. ఆ కోడ్ ఎందుకిస్తున్నాం? అసలేంటి మెథడ్ అనేది అర్థమవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ అయితే కొద్దిగా బేసిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఓకే. మాకు అవసరం లేదు బేసిక్స్. మాకు ఆల్రెడీ బేసిక్స్ ఉన్నాయి. జస్ట్ మాకు కన్వర్షన్ ఒకటే ఎలా చేసుకోవాలో తెలియడం లేదు కావాలి అనుకుంటే, నేను డిస్క్రిప్షన్‌లో కానీ, లేదంటే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసి కానీ, టైమింగ్ అనేది పెడతానండి. అంటే బేసిక్స్ నుంచి కన్వర్షన్‌లోకి ఎప్పుడెళ్ళాం అనేది. సో, మీరు డైరెక్ట్‌గా ఆ టైమింగ్‌కి ఫార్వర్డ్ అయిపోండి. అక్కడి నుంచి కన్వర్షన్ గురించి వీడియో ఉంటుంది. సో, లేదు మాకు బేసిక్స్ కొద్దిగా అర్థం గావాలి. అర్థమైతే జీఏఎస్‌లో అసలు 4626 అంటే ఏంటి? 44 అని కోడ్ అంటే ఏంటి? అర్థమవుతాయి. సో, మేము కొద్దిగా నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే కంప్లీట్ వీడియో చూడండి. సో, ఒకవేళ ఈ వీడియో 40 మినిట్స్ బిలో ఉంటే దీన్ని డైరెక్ట్‌గా ఒక వీడియో కింద అప్‌లోడ్ చేసేస్తానండి. అంతకంటే ఎక్కువైతే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి వీడియో చేస్తాను. సో, సెకండ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. దీనిలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసారంటే జియోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు మన ఎర్త్ ఉన్నదండి. ఒకసారి నేను గూగుల్ ఎర్త్ మీద చూపిస్తాను మీకు. అలా అయితే సో దట్ మీకు మంచి అంటే ఒక ఐడియా వస్తుంది ఏంటి అనేది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఎర్త్ కదండీ! ఇది మన ఎర్త్. సో, ఇప్పుడు ఈ ఎర్త్ మీద మనం ఏదైనా ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్‌ని ఎలా నోటిఫై చేయగలం? ఈ పాయింట్ ఎవరికైనా చెప్పాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ వెళ్తుంది. ఆ షిప్ ఆ లొకేషన్‌లో ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత మనకు ఆ లొకేషన్ తెలియాలి. లేదంటే ఆ లొకేషన్ అక్కడ నుంచి ట్రాన్స్మిట్ అవ్వాలి మనకి. సో, ఆ లొకేషన్ ఏంటనేది ఎలా చెప్తాం? మనం ల్యాండ్ మీద ఉన్నాం అనుకోండి. సో, ఇదే ల్యాండ్ మీద ఉంటే ఈ ఏరియా ఏదైతే అది. ఆహ్, కం ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికా ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికా అని చెప్పేస్తాం నీట్‌గా. లేదు మనం ఇక్కడెక్కడో ఉన్నాం. సో, ఈ ఏరియా తెలియాలి కదా! అందుకని మనకి ఏం చేశారంటే ఎర్త్‌ని పార్ట్స్ కింద డివైడ్ చేశారు. కంప్లీట్ పార్ట్స్ కింద అంటే మొత్తం ఒక ఈక్వేటర్ తీసుకొని ఇదొక ఇదొక ఈక్వేటర్ కదండీ! ఈక్వేటర్ తీసుకొని ఈ ఈక్వేటర్ నుంచి పైకి 90 డిగ్రీస్, కిందకి 90 డిగ్రీస్, టోటల్ 180 డిగ్రీస్. సో, నార్త్ నార్త్, సౌత్. సో, నార్త్‌లో ఎంతవరకు అండి? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అనేది పాయింట్ వస్తదండి. ఏదైతే మనకిక్కడ నార్త్ పోల్ అంటాం కదా! సో, నార్త్ పోల్ అనేది నార్త్ 90 డిగ్రీస్ లాటిట్యూడ్ అనమాట. అట్లనే సౌత్ పోల్ అంటాం కదా! సౌత్ పోల్ అనేది సౌత్ 90 డిగ్రీస్ అనమాట. సో, ఇట్లా దీన్ని నార్త్ నుంచి సౌత్‌కి అంటే ఈక్వేటర్‌ని సెంటర్ చేసుకొని, ఈక్వేటర్ నుంచి పైకి 90 డిగ్రీస్, కిందకి 90 డిగ్రీస్ కింద లైన్స్ గీశారు. గీసిన తర్వాత ఇప్పుడు మనకి నార్త్ నుంచి సౌత్‌కి లైన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ చెప్పాం కాబట్టి ఇక్కడ ఎంతో కొంత డిగ్రీ వస్తది. ఇక్కడ డిగ్రీకి ఒక పాయింట్ ఇస్తాం. మనకి ఈ డైరెక్షన్‌లో తెలిసిపోయింది. అంటే వై డైరెక్షన్‌లో తెలిసిపోయింది ఏంటనేది. సో, ఎక్స్ డైరెక్షన్‌లో కూడా తెలియాలి కదా! సో, ఎక్స్ డైరెక్షన్‌లో తెలియడం కోసం దీన్ని కూడా చూడండి. ఇలా మొత్తం ఒక సర్కిల్ అంటే 360 డిగ్రీస్ కదండీ! 360 డిగ్రీస్‌ని మనం ఏం చేసామంటే ఈస్టింగ్, ఈస్టింగ్ 180 డిగ్రీస్, వెస్ట్, వెస్ట్ నుంచి 180 డిగ్రీస్. సో, ఇది ఈస్ట్ 180 అన్నా, వెస్ట్ 180 అన్నా ఒకటే పాయింట్ అవుతదండి. సో, ఈస్ట్ నుంచి 180 డిగ్రీస్, వెస్ట్ నుంచి 180 డిగ్రీస్. అట్లనే ఇటువైపు చూస్తే ఈస్ట్ 0, వెస్ట్ 0. సో, ఈస్ట్ 0, వెస్ట్ 0 ఉన్నదాన్నే ప్రైమ్ మెరిడియన్ అంటారండి. చూసారు కదా మీరు? ప్రైమ్ మెరిడియన్ అంటారు కదా మనకి. అది ఈస్ట్ 0, వెస్ట్ 0. ఓకే. ఇది అయిపోయిన తర్వాత
మనకి ఇప్పుడు XY పాయింట్స్ వచ్చాయి కాబట్టి ప్రతి దానికి అంటే ఈ డిగ్రీస్‌లో మనం మొత్తం డివైడ్ చేసుకున్నాం కదా! ఎర్త్ మీద ఉన్న ప్రతి పాయింట్‌ని. సో, ఎక్కడైనా మనం ఎర్త్ మీద ఏ పాయింట్ మీద ఒక పాయింట్ పెట్టినా అది నార్త్‌లోని ఈస్ట్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి తీసుకుంటే ఇండియాకి నార్తింగ్, ఈస్టింగ్ ఉంటాయి. అట్లనే బ్రెజిల్ తీసుకున్నారనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ అని కాదు వేరే ఏదైనా తీసుకోండి. కొద్దిగా తెలిసిన కంట్రీ అని తీసుకుందాము. సో, ఇదో పాయింట్ ఉన్నది తీసుకోండి. ఈ పాయింట్ అనుకుంటే ఇది చూసారా? వెస్ట్, సౌత్ ఉంది. సో, ఇది వెస్ట్, సౌత్. సో, ఇక్కడ మనం జనరల్‌గా మనకి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ కోఆర్డినేట్స్ ఇచ్చేటప్పుడు ఈస్టింగు, నార్తింగు, ఈస్టింగు, నార్తింగు, ఈస్టింగు, నార్తింగు అని. సో, ఈస్టింగు, నార్తింగు అనేది ఇండియా అనేది ఈస్ట్, ఈస్ట్ సైడ్ అంటే 0 నుంచి 180 డిగ్రీస్ ఎళ్తదని చెప్తాం కదండీ! దానిలో ఈస్ట్ సైడ్ సో, అలాగే ఈక్వేటర్ పైన ఉంది కాబట్టి మనకి ఇట్లా చూస్తే. సో, ఈక్వేటర్ పైన ఉంది కదా! సో, ఈక్వేటర్ పైన ఉంది కాబట్టి నార్త్ సైడు. సో, ఇటు నుంచి ప్రైమ్ మెరిడియన్ నుంచి వస్తుంది కాబట్టి ఈస్ట్ సైడు. సో, ఈ ఈస్ట్ సైడు, నార్త్ సైడు ఉన్నది కాబట్టి ఇండియాలో కోఆర్డినేట్స్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి ఈస్టింగు, నార్తింగు అని చెప్తారండి. అంటే ఈస్టింగ్ అంటే ఈ డైరెక్షన్ అని. అంటే దట్ మీన్స్ లాటిట్యూడ్ అన్నమాట. ఈస్టింగ్ అంటే ఇది. ఈ డైరెక్షన్‌లో లాంగిట్యూడ్ అన్నమాట. సో, ఈ డైరెక్షన్‌లో అంటే వర్టికల్ డైరెక్షన్‌లో అంటే ఎక్స్ డైరెక్షన్‌లో ఉన్నవన్నీ లాంగిట్యూడ్స్ కింద, వై డైరెక్షన్‌లో ఉన్నవన్నీ లాటిట్యూడ్స్ కింద డివైడ్ చేశారు. సో, ఈ డివైడ్ చేసి ప్రతి పాయింట్‌కి ఆ డిగ్రీస్‌ని ఆహ్, ఎన్ ఎంత యాక్యురసీ కావాలంటే అంత యాక్యురసీతో అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్త్ సర్కంఫరెన్స్ ఉన్నదనుకోండి. ఎర్త్ సర్కంఫరెన్స్ 3600 కేఎం అనుకోండి. అది డివైడెడ్ బై 360 డిగ్రీస్ కదా! సో, 360 డిగ్రీస్ ఏసామనుకోండి. సో, అంటే ఎంతొస్తుంది? ఒక డిగ్రీస్‌కి 10 కేఎం వస్తుంది. అంటే నేను ఎగ్జాంపుల్‌కి చెప్పానండి ఎర్త్ సర్కంఫరెన్స్ అనేది. సో, మీరు కావాలనుకుంటే ఎగ్జాక్ట్‌గా కాలిక్యులేట్ చేయండి. సో, నేను కాలిక్యులేషన్‌కి ఈజీగా ఉంటదని 3600 అన్నాను. 3600 డివైడెడ్ బై 360 డిగ్రీస్ అంటే ఎంతొచ్చింది? ఒక డిగ్రీకి 10 కేఎం కదా! అంటే ఇక్కడ ఈ 81 నుంచి 82కెళ్ళడానికి 10 కేఎం డిస్టెన్స్ పడుతుంది. ఇంకా దీన్ని డివైడ్ చేసి మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ తీసుకుంటే చూసారా? ఈ పాయింట్ అనేది డెసిమల్స్ ఎంత మైన్యూర్‌గా ఉన్నాయో అంటే ఇది సెంటీమీటర్స్ యాక్యురసీతో ఆ ఏరియా ఎక్కడనేది మనం చెప్పగలుగుతాం. ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ యూజ్ చేసి. సో, అట్లనే ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్‌కి ఎలివేషన్ కూడా చెప్పాలండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మైన్స్ ఉన్నాయనుకోండి. మైన్ డిగ్గింగ్ అది అవుతుంది. లేదంటే ఇక్కడ హిమాలయాస్‌లోని చాలా ఆహ్, హిల్స్, మౌంటైన్స్ ఉంటాయి కదండీ! మౌంటైన్స్ ఉన్నప్పుడు మనం ఒక పాయింట్‌ని చెప్పాలనుకుంటే ఎర్త్ మీద సో, ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్ దాని ఎలివేషన్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ తెలుసు కదండీ! సముద్రం నుంచి ఉన్న హైట్. సో, మీన్ సీ లెవెల్ ఎలివేషన్‌ని చెప్పామనుకోండి. అప్పుడు ఎర్త్‌లో ఆ పాయింట్ ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూస్తే ఇవి చూసారు కదా! ఎంత ఆహ్, ఈ హిల్స్‌లా ఉన్నాయో. సో, ఈ హిల్స్ మీద మనం ఒక లొకేషన్ ఇచ్చి ఆహ్, దాని ఈస్టింగు, నార్తింగు ప్లస్ ఈ ఎలివేషన్ మీన్ సీ లెవెల్ నుంచి ఉన్న ఎలివేషన్ ఇచ్చినట్లుగా అయితే, ఆ పాయింట్‌లో ఏమున్నదని చెప్పగలం. అది 3 డైమెన్షనల్ అండి. జనరల్‌గా మనం మ్యాప్ మీద వాడేది 2 డైమెన్షనలే వాడతాము. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్. ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఇవన్నీ డిగ్రీస్‌లో ఉన్నాయి కదా! మనం ల్యాండ్ మెజర్ చేసేది మొత్తం మీటర్స్‌లోని, లేదంటే ఫీట్స్‌లోని, మైల్స్‌లోని చేస్తాం కదా! సో, మనం డిగ్రీస్‌లో ఉన్నదని ఇంతకు ముందు చెప్పినట్లు చెప్పాను కదా! 3600 డివైడెడ్ బై 10 కింద డివైడ్ చేస్తే సంథింగ్ వస్తదని. సో, అట్లా మనకి మీటర్స్‌లో కావాలి కాబట్టి దీన్ని ఈ డిగ్రీస్‌ని మీటర్స్‌లో కన్వర్ట్ చేసి ఒక అంటే
ఇక్కడ వేరే కాన్సెప్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఎర్త్ అనేది ఎలా ఉంది? సర్కిల్‌లో ఉంది. సో, అంటే ఏంటి? కర్వేచర్ ఉంటది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డిస్టెన్స్ తీసినట్లుగా అయితే, సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రేడియస్ అనేది ఎంతుందో, రేడియస్‌ని బట్టి కర్వేచర్ లెంత్ కూడా యాడ్ అవుతూ ఉంటది. సో, దానికోసం ఎర్త్ మొత్తాన్ని మనం ఒక దాని కింద చూపించలేమనమాట. అంటే ఒక ప్లేన్ కింద చూపించలేం 2 డైమెన్షనల్‌లో. సో, ఇది 3 డైమెన్షనల్‌లో ఉంది కాబట్టి ఏం చేశారంటే, ఎర్త్‌ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేశారండి. ఎట్లా అంటే, సో, ఈ కింద పోల్ ఉన్నది కదండీ! పోల్ నుంచి ఇక్కడి నుంచి ఇదొక సి పాయింట్ అనుకోని, ఇక్కడికి ఎక్స్ పార్ట్స్ కింద అంటే 22 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో, అట్లనే ఆహ్, ఈ ఈ పార్ట్స్ ఉన్నాయి కదా! ఈ పార్ట్స్‌ని 60 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే చూపిస్తాను నేను. టూల్స్‌లోకెళ్ళి, ఆప్షన్స్‌లోకెళ్ళి 2టీఎం అప్లై. సో, ఇక్కడ చూసారా మీరు? చూసినట్లుగా అయితే ఇదిగోండి 60, 61. సో, 60th పార్ట్ అన్నమాట ఇది. ఇది ఫస్ట్ పార్ట్. సబ్ డివైడ్ చేశారన్నమాట దీన్ని. డివైడ్ చేసి ఇప్పుడు మనకి ఇది చూడండి. చెప్పాను కదా! కింద నుంచి సి నుంచి ఎక్స్ వరకు పార్ట్స్ ఇచ్చారు. 1 నుంచి అంటే మనకి లాటిట్యూడ్స్ అన్నీని ఆల్ఫాబెటికల్స్, లాంగిట్యూడ్స్ అన్నీ నంబర్స్ ఇచ్చారండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ జోన్ కావాలనుకుంటే దీన్ని జోన్‌ల కింద డివైడ్ చేశారు ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో. సో, ఈ జోన్‌లో మనకి ఏవైనా కావాలనుకుంటే కోడ్స్‌లోని ఎలా చెప్తారంటే ఆహ్, ఆహ్, సారీ 60R గాని 60R, 60R అని చెప్పేసి కోడ్ ఇస్తారనమాట. కోడ్ ఇస్తే మనకి 60R అనేసరికి మనం రాసుకున్న ప్రోగ్రామ్ ప్రకారం లేదంటే మనం ఫీల్డ్ మీద అయినా సరే ఈ పార్ట్ ఏదైతే ఈ కోఆర్డినేట్ సిస్టమ్‌లో పార్ట్స్ ఉన్నదో ఓన్లీ ఈ పార్ట్‌కే పనికొస్తది అక్కడ లెంత్ కాలిక్యులేట్ చేయడానికి. సో, అట్లా ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ అనే దాన్ని డెవలప్ చేశారండి. సో, ఇప్పుడు మన ఇండియాలో చూసినట్లుగా అయితే ఆంధ్రప్రదేశ్ చూడండి. మాక్సిమం 42 42 అంటున్నా. 44లోనే కవర్ అయింది. 44 పీలో ఉంది. 44 క్యూలో కూడా ఉంది. చూసారా? ఇదంతా 44 పీ ఈ పార్ట్. ఇదంతా 44 క్యూ. సో, 43లో కూడా కొద్దిగుంది. 44 పీలో కొద్దిగుంది. 44 క్యూలో మన తెలుగు స్టేట్స్ అయితే ఉన్నాయండి. తెలుగు స్టేట్స్ నుంచి అయితే 43లో ఉంది. 44లో ఉంది. 45లో కూడా శ్రీకాకుళం, విజయనగరం టచ్ అయితే అవ్వచ్చు. శ్రీకాకుళం ఒకటి 45లో కూడా ఉంది. సో, ఈ 3 పార్ట్స్‌లోని మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు స్టేట్ అనేది కవర్ అవుతుంది. ఇండియాలో చూసుకుంటే 42 నుంచి 46 వరకు, 47 వరకు కూడా మనకి ఈ ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్‌లో కవర్ అవుతుందండి. పైన చూసుకుంటే ఎస్ నుంచి కింద పి వరకు కవర్ అవుతుంది. ఈ పా ఈ ఏంటి బేసిక్‌గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఎర్త్ కర్వేచర్‌ని ఎలిమినేట్ చేయడం కోసం ఆహ్, ఎర్త్‌ని డిఫరెంట్ పార్ట్స్ కింద అంటే ప్లెయిన్ పార్ట్స్ కింద డివైడ్ చేసి, ఆ ప్లెయిన్ పార్ట్స్‌కి సమ్ ఆహ్, ఎవ్రీ అంటే కర్వేచర్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళేసరికి ఎంత యాడ్ అవుతుంది అనుకోని ఆ కర్వేచర్‌ని దీనిలో అడ్జస్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు కర్వేచర్‌తో యాడ్ చేసుకొని ఒక 500 కిలోమీటర్స్ వచ్చిందనుకోండి. 500 కిలోమీటర్స్‌ని ఇక్కడికి అడ్జస్ట్ చేసేసారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆహ్, 600 కిలోమీటర్స్ వచ్చిందనుకోండి. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి అడ్జస్ట్ చేసేసారు. దీనివల్ల ఏమైంది మనకి ఎర్రర్ అనేది తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ ఏసారనుకోండి. చాలా కర్వేచర్ వస్తుంది కదా! సో, ఆ కర్వేచర్‌లో మనం ఎక్కడో ఒక చిన్న పాయింట్ తీసుకుంటే దాని మీద మనకి లెంత్ అనేది కర్వేచర్‌తో కలుపుకోకుండా ప్లేన్ లెంత్ కింద వచ్చినట్లుగా అయితే ఎక్కువైపోతుంది కదా! సో, అందువల్ల ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసి ప్లేన్ ఏరియాల కింద సబ్ డివైడ్ చేసుకొని దానికి ఆహ్, లెంత్, విడ్త్ అరేంజ్ చేశారనమాట. సో, ఇది ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ ప్లానర్ సర్ఫేస్. హౌఎవర్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ 3 డైమెన్షనల్.
ఓకే కదండి. సో ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, 3 డైమెన్షనల్ కదా కర్వేచర్తో కలుపుకుంటే. సో మనం దాన్ని 2 డైమెన్షనల్ కింద సర్ఫేస్ కింద మార్చుకుంటున్నాం. Transforming three-dimensional space onto the two-dimensional surface is called projection. Projection formulas are mathematical expressions that convert data from geographic location on sphere to spheroid to a corresponding location. ఓకే కదండి. సో మనం మ్యాథమెటికల్ ఫార్ములాస్ యూజ్ చేసి ఈ ప్రొజెక్షన్ని ఫ్లాట్ దాని కింద మార్చుకొని ఆ ఏదైతే కర్వేచర్ వచ్చిందో కర్వేచర్ని ఆ కింద ఆ చిన్న పార్ట్లోనే కవర్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. దానివల్ల మనకి ఈ కర్వేచర్ ఎఫెక్ట్ అనేది తగ్గి ఆహ్, ఆ ఏరియా కల ఆ ఏరియాకి లెంగ్త్‌లు అదే మనం మెజర్ చేసుకోవడానికి ఈజీగా తయారైంది. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ మ్యాప్ చూసినట్లుగా అయితే ఇది 2 డైమెన్షనల్ కదా మనం మార్చుకున్నది. సో యాక్చువల్ 3 డైమెన్షనల్‌లో ఇలా ఉండదు కదా ఇంత ప్లేన్ కింద. 3 డైమెన్షనల్ ఏరియా అంటే ఫుల్ కర్వేచర్ వస్తది. ఆ కర్వేచర్ రాకుంటే ఇలా మనం ప్లెయిన్‌గా పెట్టుకున్నాం కాబట్టి, ఈ ఈ ప్లేన్ మ్యాప్ మీద కర్వేచర్ ఎఫెక్ట్‌ని రెడ్యూస్ చేయడానికి ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశామన్నమాట. ఓకే కదండీ! సో, ఇక్కడ ఇది చూసినట్లుగా అయితే కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటంటే, దీనిలో ఎర్త్ సెంటర్‌ని ఇప్పుడు మనం లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్‌లో ఏం చేసామండి? ఎర్త్ సర్ఫేస్‌ని డివైడ్ చేసాం పార్ట్స్ కింద. అలా కాకుండాన కార్టేసియన్ సిస్టమ్‌లోని ఎర్త్ సెంటర్ పాయింట్ ఉంటది కదండీ! ఏదైతే నోడ్ పాయింట్, సెంటర్ పాయింట్. ఎర్త్ సెంటర్ పాయింట్‌ని బేస్ పాయింట్ కింద తీసుకొని, ఏ పాయింట్‌కి కావాలంటే ఆ పాయింట్. అంటే ఎర్త్ నుంచి ఒక 100 మీటర్స్‌లో కావాల్సిన పాయింట్ అయినా, సర్ఫేస్ మీద కావాల్సిన పాయింట్ అయినా 3 డైమెన్షనల్‌లో ఎక్స్-వై-జెడ్ డైమెన్షన్‌లో ఇస్తే దాన్ని క్యాట్ ఈ కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటారండి. సో, కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మనకి ఎక్కువ అవసరం లేదు. మనకి జియోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టము, నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటే సరిపోతుంది. సో, దీనిలో బేసిక్‌గా మనకి జియోగ్రాఫిక్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటండి? డిగ్రీస్‌లో, మినిట్స్‌లో, సెకండ్స్‌లో ఉంటది. లేదంటే డెసిమల్స్‌లో ఉంటది. ఇది మన ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటండి? మీటర్స్‌లో ఉంటది. సో, మెజర్ చేయడానికి యూజ్ అయ్యేలా మనం కన్వర్ట్ చేసుకున్న సిస్టమే ప్రొజెక్టెడ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే కదండీ! మనకి ఇక్కడ ఒక ఒక ఫైల్ ఓపెన్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంది కదండీ! సో, ఈ ఫైల్ ఓపెన్ చేశాను నేను. యాడ్ చేశాను. సో, చూసారా? ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో జియో రెఫరెన్సింగ్ చేసిన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అండి. సో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లోని ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్‌పోర్ట్ సేవ్ యాస్. సో, ఇప్పుడు చూసారా? ఇది ఏ సిస్టమ్‌లో ఉంది? ఈపీఎస్‌జీ 4326. 4326 హోల్ జియోగ్రాఫిక్ సిస్టమ్ 84లో ఉంది. ఒక్కసారి ఇక్కడ మీరు దీని మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఎర్త్ సింబల్. ఈ ఎర్త్ సింబల్ మీద క్రియేట్ చేయండి. దీనిలో డిఫరెంట్ రిఫరెన్స్ సిస్టమ్స్ ఉంటాయండి. ఈ మొత్తం ఇవన్నీ రిఫరెన్స్ సిస్టమ్సే. చాలా. ఈ రిఫరెన్స్ సిస్టమ్‌లో మనకి యూజ్ అయ్యేవి మాక్సిమం రెండే 2. ఒకటి డబ్ల్యూజీఎస్ 84 కోడ్స్ మెయిన్ అండి. 4326 ఓకేనా? డబ్ల్యూజీఎస్ 84 4326 ఈ కోడ్ దేనికండి? జియోగ్రాఫిక్ సిస్టమ్‌లో ఉన్నదని చేయడానికి. అంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్‌లో ఉన్న ఆహ్, మ్యాపుల్ని ఏదైనా మనం జియో రెఫరెన్సింగ్ చేయాలన్నా, లేదంటే కన్వర్ట్ చేయాలన్నా